ఉందన్నమాట నాకు అని అనుకుని అయిపోయింది. కాబట్టి శరీరానికి అనారోగ్యం చేస్తే ఆ అనారోగ్యం యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ మనకి తెలుసుండక్కర్లేదు. దాని మందు ఏమిటో తెలుసుకుని నోట్లో వేసుకుని ఇంకా ఈశ్వరుడి మీద భారం వేసి బతికిస్తే సరిపడుతుంది. ఏదో డయాబెటీస్ లాంటి దాన్ని మేనేజ్ చేయాల్సిన సందర్భాల్లో దాని గురించి కొంత ఎడ్యుకేషన్ అవసరం. ప్రతిదానికి అనవసరం. ఈ ఎడ్యుకేషన్, టూ మచ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. ప్రతిదానికి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మీకు మొత్తం పుట్టుపూర్వోత్తరాలు పూర్వాపరాలు అన్నీ తెలుసును అనుకోండి, ఏం లాభం? 10 ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయితే 11వ ప్రెడిక్షన్లో ఈ 10 ప్రెడిక్షన్లో మీరు సంపాదించింది 11వ ప్రెడిక్షన్లో ఎగిరి దక్కపోతుంది. ఇవి ఏమీ లేకుండా ఈ జ్ఞానం మనకొద్దు అని ఓ 6% వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి కూర్చుంటే వాడు శాంతిగా ఉంటాడు. ఈ జ్ఞానం అంతా ఉన్నవాడు ఏం చేస్తాడు? గుర్రపందాల గురించి బోల్డ్ జ్ఞానం ఉంది. ఏ గుర్రం ఏమిటి, దీని తల్లి ఎవరు, దీని తండ్రి ఎవరు, దీని తాత ఎవరు, ముత్తాత ఎవరు, మొత్తం జ్ఞానం పెడిగ్రీ అంతా ఉంటుంది. పుస్తకాల రూపంలో దొరుకుతూ ఉంటుంది. అదంతా చదవచ్చు. హిందూ పేపర్లో కార్నర్లో ఉంటుంది కూడా. అదంతా చదివి ఆ జ్ఞానం అంతా తెలుసుకుని ఆ జాకీల పేర్లు వాళ్ళ నామధేయాలను స్మరిస్తూ ఆ గుర్రాలకి పెట్టుకున్న గుర్రంగా తనకి ఈ పేరు ఉందని ఆ గుర్రానికి తెలియదు. దానికి వాడెవడో పెట్టిన పేరును వీడు స్మరిస్తూ ఈ నామాలని స్మరిస్తూ ఏమిటది? వాట్ నాన్సెన్స్ ఈస్ దిస్? సో అటువంటి వ్యక్తి బాగుపడాలంటే ఏం చేయాలి? హీ షుడ్ అన్లెర్న్, డీ ఎడ్యుకేషన్ చేయాలి ముందు. డీఫ్రాస్ట్ చేసినట్టో లేకపోతే డీలౌజింగ్ లౌజ్ అంటే పేలో ఏవో ఉంటాయి, డీలౌజింగ్ చేయడం. అలాగే డీఫ్రాస్ట్ చేసినట్టుగా డీ ఎడ్యుకేట్ చేయాలి. వాడికి ఉన్న ఎడ్యుకేషన్ అంతా తీసి పారేస్తే వాడు సుఖపడతాడు, వాడు చుట్టుపక్కల ఉన్నవాడు కూడా సుఖపడతాడు. కాబట్టి ఇదంతా నామరూపాత్మకం, ఇంట్లో ఏమీ సారం లేదు. అసలైన తత్వము సత్. ఆ సతే మీ స్వరూపం. మీరు సద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు మనస్సులో దుఃఖాలు బెంగలు ఏమీ ఉండవు. ఆ సద్రూపం నుంచి బయటపడ్డప్పుడే అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి నీ స్వరూపం సద్రూపం అని తెలుసుకో. జగత్తు యొక్క స్వరూపం సత్ అని తెలుసుకో. సర్వత్రా సద్రూపంగా దర్శించు. మహాత్ములు అలా దర్శిస్తారు. మహాత్ములకి పేరు ఏమిటో తెలుసా మీకు? సంత్ అని పేరు. సెయింట్ అని ఎక్కడి నుంచి వచ్చిందంటారు? సంత్ నుంచే వచ్చింది. సంత్ అన్నా సెయింట్ అన్నా ఎవడో తెలుసునా? మామూలుగా నామాలు గట్టిగా పెట్టుకుని లేకపోతే విభూతి గట్టి వాడు సంత్ అని కాదు. సంత్ అంటే ఈశ్వరుణ్ణి సద్రూపంగా దర్శించేవాడిని సంత్ అంటారు. అది సంత్. ఈశ్వరుణ్ణి కృష్ణుడిగానో రాముడిగానో శక్తిగానో లేకపోతే దేవిగానో దర్శించేవాడిని సంత్ అనరు. భక్తుడనో పూజ చేసి ఏదో పేరు అంటారు, సంతన్ అనరు. ఎందుకంటే వీడు ఒక రూపంలోనే ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు. అన్ని రూపాల్లో ఈశ్వరుణ్ణి దర్శించడం వీడికి చేత కాదు. అల్లా చేతనైన మునగాడికి సంత్ అని అంటారు. సంతః సంస్కృతంలో ఉంది. సంతః బహువచనం ఎటొచ్చాను, హిందీలో సంత్ అంటారు. సంతః నుంచే సంత్ వచ్చింది. సో సెయింట్ అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపం ఏమిటంటే సత్తా. ఆ రూపంగా ప్రతిపాదించారు. ఆ సత్తకి వినాశము లేదు. దాని చేతనే సర్వము వ్యాప్తమై ఉన్నది. ఏ యమధర్మరాజు కానీ మరొకడు కానీ దానికి ఎవళ్ళు వినాశాన్ని తీసుకురాలేరు. ఆ సత్త నీ రూపము. నీవు పుట్టలేదు, నీవు మరణించబోవుటలేదు, నీవు ఎక్కడికి వెళ్ళబోవుటలేదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్లేసెస్. ఎందుకని? సద్రూపంగా సర్వమిదం తతం. ఆకాశం ఎక్కడికి వెళ్తుందండి? ఆకాశం ఈ ఊరి నుంచి పై ఊరికి వెళ్తుందా? వెళ్ళదు. అక్కడే ఉంది ఆకాశం. అవునండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు కారు వేసుకుని విజయవాడ వెళ్ళారనుకోండి, మీతో పాటు ఆకాశం వస్తుందా? లేకపోతే మీరు వెళ్ళకముందే ఉందా అక్కడ ఆకాశం? అక్కడ ఉంది. ఏన సర్వమిదం తతం. ఆకాశము కంటే సూక్ష్మమైనది ఆకాశమునకు కారణము సత్. సత్త, ఆ ఉనికి, దట్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, అది సర్వవ్యాపకం. అది మీ స్వరూపం. కాబట్టి మీరు ఆర్ యూ గోయింగ్ టు ప్లేసెస్? నో. డిడ్ యూ కమ్ ఫ్రమ్ ప్లేసెస్? నో. యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్లేసెస్. యూ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ప్లేసెస్. యు ఆర్ నాట్ గోయింగ్ టు డై. యు ఆర్ నాట్ బోర్న్. మీరు పుట్టలేదు, మరణించలేదు, మరణించబోరు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రాలేదు, ఇక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్ళబోవటలేదు. ఇది మీ స్వరూపం. ఇది తెలుసుకోండి. ఇది వేదాంతం. ఇది కొంతమందికి నచ్చదు. వెంటనే ఏమంటే మరి పునర్జన్మ మాట ఏమిటి?
ఈ సత్యం తెలుసుకోని వాడికి లేక తెలుసుకోవటానికి అంగీకారం లేని వాడి కోసం పునర్జన్మ మోడల్. వాడికి ఇంకేదో మోడల్ వేయాలి కదా, వాడికి ఆ మోడల్ చెప్తాను. ఈ సత్యం తెలుసుకుంటే ఆ మోడల్స్ అన్నీ జారిపోతాయి. అది సంగతి. భాష్యం చూద్దాం. అవినాశీ నా వినష్టం శీలం అస్య ఇతి. అదే ఈ కనపడిందిగా ఆయనకి, శంకరులకి ఈ కనపడింది. ఈ కనపడితే శీలార్థే నినిహి అని శీలము అనే అర్థంలో ఆ ఈ వస్తుంది. అది శబ్దం అవినాశిన్, నకారాంత శబ్దం. నకారాంత శబ్దంలో పుల్లింగంలో అయితే గుణిన్కి, పుల్లింగంలో అయితే గుణీ దీర్ఘం ఉంటుంది. నపుంసకలింగంలో అయితే గుణి అని హ్రస్వం ఉంటుంది. శబ్దమంజరిలో ఉంది, మేము వల్లించాం చిన్నప్పుడు. గుణి, గుణినౌ, గుణినః పుల్లింగం. గుణి, గుణిని, గుణీని నపుంసకం. ఇది అవినాశి నపుంసకలింగ శబ్దం. బట్ అర్థంలో ఆ ఈ అనేది మాత్రం శీలార్థంలో వచ్చిన ప్రత్యయం. అవినాశి. వినాశి అంటే వినష్టం శీలం అస్య. ఆ ఉంటే నా అన్నమాట. నా వినష్టం శీలం అస్య, దీనికి నశించే స్వభావము లేదు. అంటే ఇది ఎన్నటికీ నశించదు. అవినాశి. ఇంకా తు శబ్ద అసత విశేషణార్థ. విశేషణం అంటే సెపరేట్ చేయటం. విశేషణం అంటే ఎడ్జెక్టివ్, సెపరేట్ చేయటమే. ఇంగ్లీష్లో ఎడ్జెక్టివ్ అంటే దానికి ఇంకా వేరే అర్థం లేదు. ఎడ్జెక్టివ్ అంటే ఎడ్జెక్టివే. సంస్కృతంలో మరి అలా కాదు. ఇప్పుడు బ్లూ లిల్లీ అన్నారనుకోండి, లేకపోతే నీలోత్పలం, నల్ల కలువ అంటే ఇతర కలువల నుండి ఈ కలువని సెపరేట్ చేస్తాం. వ్యావర్తనం, దానికి విశేషణం. సో ఎనీవే, సో ఇక్కడ తూ వేశారు. ఎందుకంటే పై శ్లోకంలో సత్ అసత్ అని చెప్పారు. ఆ అసత్తు పక్కన పెట్టండి, సత్ దగ్గరికి వద్దాము అని. అసత విశేషణార్థ, అసత్తుని సెపరేట్ చేయుట కొరకు ఆ తూకు అర్థం అది. అసత్తుని సెపరేట్ చేస్తే ఇంకేం మిగిలింది? సత్ మిగిలింది. ఆ సత్ ఏమిటి? అవినాశి, నశించే స్వభావము లేనిది. తద్విద్ధి విజానీహి, దానిని నీవు తెలుసుకో. విద్ధి అని శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని పదాలలో ఈ విద్ధి అనే పదం. ఆయన అస్తమాను అర్జునుడికి చెప్తాడు, తెలుసుకో 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 అని చెప్తాడు. ఎందుకంటే మనిషి జ్ఞానము మనిషి యొక్క స్వభావం. ఇప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళని పిలిచి ఈ చెయ్యి 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 అని చెప్తున్నారు అనుకో, అంటే వాడు కింకరుడు అనమాట, వాడు చాకరీ చేసేవాడు అనమాట. తెలుసుకో 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 అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? వాడు జ్ఞాన మార్గంలో ఉన్నాడని అర్థం. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి విద్ధి అనేక సార్లు చెప్తాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా అని అక్కడ విద్ధి, ఇక్కడ తద్విద్ధి. ఇంకా చాలాసార్లు ఉంది విద్ధి. తెలుసుకో, తెలుసుకు తీరాలి, తెలుసుకోకపోతే వ్యర్థం అని అభిప్రాయం. మాకు అక్కర్లేదండి అంటే ఇంకేం చెప్తాం? తెలుసుకోవటం మానవ లక్షణం. మనుష్యుని యొక్క లక్షణాలు రెండు ఉన్నాయి: పని చేయటం, తెలుసుకోవడం. దీంట్లో బహిరంగం ఏది అంతరంగం ఏది అని ఆలోచిస్తే కర్మ బహిరంగం, తెలుసుకోవటం అంతరంగం. మనకి రెండూ ఉండాలి, దీంట్లో పోటీ లేదు. ఏమంటే రెండు అంతరంగాలు ఉంటే వాటికి పోటీ ఉంటుంది, రెండు బహిరంగాలు ఉంటే వాటికి పోటీ ఉంటుంది. ఒక అంతరంగానికి ఒక బహిరంగానికి పోటీ ఉండదు. ఒకే జాతి అయితే పోటీ ఉంటుంది, కానీ భిన్న జాతులకి పోటీ ఉంటుంది. ఇప్పుడు లాయర్కి డాక్టర్కి పోటీ ఏమిటి? లాయర్కి డాక్టర్కి పోటీ ఉండదు. లాయర్కి అనారోగ్యం చేస్తే డాక్టర్ హెల్ప్ చేస్తాడు, డాక్టర్కి లీగల్ ప్రాబ్లమ్స్ లాయర్ సెటిల్ చేసి పెడతాడు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉంటారు, పోటీ పడరు. ఇద్దరు లాయర్స్ అయితే పోటీ పడతారు, ఇద్దరు డాక్టర్స్ అయితే పోటీ పడతారు. కర్మకి జ్ఞానానికి పోటీ లేదు. అంచేతే కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని ఎవడైనా అడిగితే వాటికి వాటి సంగతి తెలియలేదని అర్థం. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకూడదు. శ్రీకృష్ణుని అర్జునుడు అడిగాడు, నా కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగి, యచ్ఛ్రేయ ఏతయోరేక, ఈ రెండింట్లో ఏది గొప్పదో నాకు చెప్పమని చెప్పన్నాడు. అంటే ఆయన అంటాడు, ఓకే తీసుకో, జ్ఞానం గొప్పది. అలా చెప్పచ్చా? అలా చెప్పలేదు ఆయన. అలా చెప్పకుండా, చూడు బాబు, మనిషికి రెండు ఉన్నాయి, ద్వే నిష్ఠే లోకేస్మిన్ వివిధ. దేవుడా రెండు ఉన్నాయని ఇంతకుముందు చెప్పావు, ఆ రెండింట్లో ఏది గొప్పదో ఇప్పుడు చెప్పంటుంటే మళ్ళీ మొదలు పెడతాడు రెండు ఉన్నాయని. అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు. ప్రశ్నకి సమాధానం ఉండదు అని చెప్పడం కోసం లోకేష్ రెండు రకముల నిష్ఠ ఉన్నది అని అలా మొదలుపెట్టి చెప్తాడు.
కాబట్టి ఎవరైనా కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగితే దానికి సమాధానం చెప్పకూడదు. ఒకటి అంతరంగం, ఇంకొకటి బహిరంగం. బహిరంగంగా ఉన్నప్పుడు కర్మ ఉంటుంది, అంతరంగంలో జ్ఞానం ఉంటుంది. మోక్షం అంతరంగమైన జ్ఞానమే ఇస్తుంది, కర్మ ఇవ్వదు. అలాగని కర్మ అవసరం లేకుండా కర్మ అవసరం లేదనే మాట లేదు. కర్మ చేసే సందర్భంలో దీని ఫీల్డ్ వేరు, దాని ఫీల్డ్ వేరు. సో ఏదైనా ఒక దృష్టికోణంలోంచి మీరు కర్మ సాధనమే అవుతుంది, సాధ్యం ఎన్నటికీ కాజాలదు. సాధ్యం అంటే లక్ష్యం, గోల్ ఎన్నటికీ కాజాలదు. ఎప్పుడైనా కర్మ గోల్ అవుతుందండి? మీరు జీవితంలో చూస్తూ ఉంటారు, యాక్షన్ గోల్ అవుతుందా? యాక్షన్ ఓన్లీ మీన్స్ అవుతుంది. ఎక్కడైనా ఉందా యాక్షన్ గోల్ అయ్యే లక్షణం? ఎక్కడైనా ఉందా? లేదు. యాక్షన్ ఈజ్ ఓన్లీ ఏ మీన్స్. గోల్ అనేది ఎలా ఉంటుందంటే పొందనంత వరకు మీకంటే భిన్నంగా ఉంటుంది, పొందిన తర్వాత మీతో ఐక్యం అయిపోయి ఉంటుంది. అది సంగతి. పోలండి, తర్వాత చూద్దాం, ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను. సో దీనికి సో విద్ధి విజానిహి, తెలుసుకోవాలి జీవితంలో. చెయ్యాలి కూడా, చేయాల్సింది చేయాలి, చేసేది చేస్తూ ఉండాలి. కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. బహిరంగాన్ని భద్రం చేసుకుని అంతరంగాన్ని అభివృద్ధికి తెచ్చుకోవాలి. అంతరంగం అభివృద్ధికి జ్ఞానం వల్ల వస్తుంది, మరే రకంగానూ రాదు. జ్ఞానం లేకుండా అంటే మూర్ఖంగా ఉంటే ఏవో పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్నీ పట్టుకుని, అర్థం లేని ఆలోచనలు, తోకా లేని ఐడియాస్ పట్టుకుని కాలక్షేపం చేస్తున్నాను. స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యేది. తాను కన్ఫ్యూజ్ అయ్యి ఉండి ఇతరులకి ఆ కన్ఫ్యూషన్ని పంచిపెడుతూ ఉన్నాడు. ఇదో పెద్ద వ్యామోహం. జగత్తు యొక్క లక్షణం అలాగే ఉంది. ఓకే, విజానీహి. తర్వాత కిమ్, ఏమిటి తెలుసుకోవాలి? ప్రశ్నది. అక్కడ ప్రింట్లో కూడా కిమ్ అని వేసి అక్కడ ప్రశ్న వేస్తే బాగుంటుంది. ఇప్పటికే అంతా కలగాపులగం చేసి రాస్తే ఏదో అన్వయం చేసుకుని కొత్త వాళ్ళకి కష్టం అవ్వచ్చు. కిమ్, ఏమిటి? ఆ తెలుసుకోవాల్సింది ఏమిటి? అలా ప్రశ్న వేసి సమాధానం కింద చెప్తూ ఉంటారు భాష్యకారుల శైలి అది. ఏనా సర్వమిదం జగత్ తతం వ్యాప్తం సదాఖ్యేన బ్రహ్మణ సాకాశం ఆకాశేనేవ ఘటాదయః. చాలా బాగా చెప్తారు శంకర్లు. ఇంతవరకు నేను దాని కథ కింద మీకు అంతా చెప్పుకొచ్చాను. కానీ భాష్యంలో ప్రవేశించేప్పటికి హీ యాడ్స్ 1 or 2 వండర్ఫుల్ పాయింట్స్ టు దట్. అలవోకగా అత్యద్భుతమైన విషయాల్ని చెప్పటం అది శంకర భాష్యం యొక్క చాలా విలక్షణమైన శైలి. సో ఆయన అంటారు, ఏమిటి తెలుసుకోవాల్సింది? ఏన సర్వమిదం తతం. ఇదం అంటే జగత్. ఎప్పుడు ఇదం అంటే జగత్, ఇదంటే జగత్తే, దిస్. సో దేని చేతనైతే ఈ జగత్తు అంతా కూడా వ్యాప్తం, తతం అంటే వ్యాప్తం, వ్యాపించబడి ఉన్నదో. ఓకే, ఏమిటది అంటే సదాఖ్యేన బ్రహ్మణ వ్యాప్తం. సత్ అనే పేరుతోటి ఉపనిషత్తులలో నిర్దేశిస్తారు దాన్ని. సత్ ఏ ఉపనిషత్తు? ఛాందోగ్యోపనిషత్తు. మీకు నెక్స్ట్ ఇయర్ ఛాందోగ్యోపనిషత్తు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు కూడా అనుకున్న పక్షంలో, ఈశ్వరుని కృప మీ మీద నా మీద ఉన్న పక్షంలో నెక్స్ట్ ఇయర్ ఛాందోగ్యోపనిషత్తు చెప్పాలి. ఎందుకంటే అప్పుడే నాకు ప్రశ్నోపనిషత్తు యొక్క అంతిమ భాగం కనపడుతోంది. కొన్ని మాసాల తర్వాత, అప్పుడే కాదు, ఫ్యూ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఫస్ట్. సో ఛాందోగ్యంలో 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయం నుంచి మొదలెట్టి చెప్పాలని. అంతకు ముందు అధ్యాయాలు కావాలంటే తర్వాత చదువుతారు, ముందు 6వ అధ్యాయం. సో 6వ అధ్యాయం ప్రారంభం ఏమిటి ఉంటుందంటే సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్. ఈ జగత్తంతా సృష్టికి పూర్వమునందు సద్రూపముగా నుండే. ఈ ఆభరణ ప్రపంచమంతా సృష్టికి పూర్వం ఎలా ఉంది? బంగారము రూపములో నుండే. అలాగే ఈ జగత్తంతా కూడా సృష్టికి పూర్వం సద్రూపంగా ఉండెను. ఇప్పుడు ఈ ఆభరణ ప్రపంచమంతా సృష్టికి పూర్వం బంగారంగా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది? బంగారంగానే ఉంది. ఇప్పుడు బంగారంగా లేకపోతే ఇత్తడిగా ఉందా ఏమి? ఇప్పుడు బంగారంగానే ఉంది. అలాగే ఈ జగత్తంతా సృష్టికి పూర్వం సద్రూపంగా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సద్రూపంగానే ఉంది. భాష్యకారులు అలా చెప్తారు అక్కడ. ఎందుకంటే లేకపోతే వీడు ఇప్పుడు ఇంకో రూపంలో ఉందనుకుంటాడు. ఎక్కడైనా పిసరంత పొరపాటు చేయడానికి అవకాశం ఉంటే ఆ పొరపాటు చేసి కూర్చోవడం మామూలుగా మానవ లక్షణం. దీనికి ఏదో లా ఇది, దిస్ ఇస్ మర్ఫీస్ లానో ఏదో అంటారు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ మిస్టేక్ దెన్ హీ విల్ కమిట్ ది మిస్టేక్. ఎనీవే, సో ఈ జగత్తంతా కూడా ఆ సత్ అని అక్కడ చెప్పారు. ఆ సతే బ్రహ్మ. ఛాందోగ్యంలో బ్రహ్మ అనే పదాన్ని వాడలేదు అసలు.
సత్ అనే చెప్పారు. దాన్నే ఇంకో చోట బ్రహ్మ అనే పదంతో చాందోగ్యం అంతా సత్, ఆత్మ అనే పదాన్ని వాడారు. సత్ సత్యం ఆత్మ తత్వమసి శ్వేతకేత్వం. బ్రహ్మ అనే పదం వాడలేదేమో అని గుర్తు నాకు, ఆ మంత్రాల్లో ఎన్నిసార్లు చూసినా మాకు. సో దానికే సత్ అని పేరు. అదే బ్రహ్మ అని కూడా నిర్దేశింపబడింది. బ్రహ్మ అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటో నేను చెప్తాను మీకు తర్వాత. అంటే బ్రహ్మని ఎందుకన్నారంటే, ఇప్పుడు మనకి కంటితో చూసి సత్తు ఉందే, ఈ ఈ అస్థి ఘట అస్థి, ఈ అస్థికి నాస్తి ఒకటి జోడుగా ఉంటుంది. అస్థి నాస్తిగా కనపడుతూ ఉంటుంది. ఘటహాస్తి అంటాడు, ఘట నాస్తి అని పక్కనే ఉంటుంది. కానీ ఆ మూలంలో ఉండే సత్ అది ఈ అస్థి నాస్తిలో ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఇప్పుడు నెక్లెస్ అస్థి నెక్లెస్ నాస్తి అనే ఆ డివిజను బంగారంలో ఉండదు. బంగారం అస్థియా బంగారం నాస్తియా అనే సమస్యంగా, బంగారం ఉంది, నెక్లెస్ అస్థియా నాస్తియా అన్నది మాత్రమే. ఇంకా నెక్లెస్ చేయకపోతే నెక్లెస్ నాస్తి, నెక్లెస్ చేస్తే నెక్లెస్ అస్థి. కాబట్టి అస్థియా నాస్తియా అని అక్కడ ఉంది, కానీ బంగారం దగ్గర ఉండదు. ఎనివే, సో ఆ సత్ అనేటువంటి బ్రహ్మచేత, అయితే బ్రహ్మ సద్రూపమైన బ్రహ్మచేత ఈ జగత్తంతా కూడా వ్యాపించబడినది. జగత్తంతా అంటే చూడండి, జగత్తంతా కూడా ఆకాశము చేత వ్యాపించబడి ఉంది మన అనుభవంలో. ఆకాశేన ఇవ ఘటాదయ. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఈ ఘటమునకు ఆకాశానికి సంబంధం ఏంటంటే, ఈ ఘటం బయట ఆకాశం ఉన్నది, ఘటం లోపల ఆకాశం ఉన్నది. ఇన్ అండ్ త్రూ ఘటం ఏముంది? ఆకాశం ఉంది. ఇన్ అండ్ త్రూ ఘటం ఆకాశం ఉంది. ఎందుకో తెలుసిన, ఘటంలో నీళ్లు పోసారనుకోండి, బయట తడి అవుతుందా అవదా? అంతే. చెమరచిందని అంటారు, వాటర్ పోర్స్ ద్వారా వస్తుంది. ఇన్ అండ్ త్రూ కూడా ఆకాశం. అంటే ప్రతి అణువు మధ్యలో, అణువుకి మధ్యలో ఆకాశం. పోనీ అణువు తీసుకుంటే దాని మాట ఏమిటి? అణువు లోపల ఆకాశం ఉందండి. ఎంత ఆకాశం ఉందో నేను చెప్తాను, మీరు నమ్ముతారా? ఓకే, ఒక పరమాణువు లోపల 99.999% ఆకాశం ఉంది. సరిపడిందా? అంటే అప్పుడు మీరు అనొచ్చు, అయితే మిగిలిన 0.0001లో ఆకాశం లేదా అని. ఆ మిగిలిన 0.0001 అది మ్యాటరా, ఎనర్జీయా, లేకపోతే మరోటా ఇంకా తేలలేదు. కాబట్టి మీరేం చింత చేయకండి, అంతా ఆకాశము ఉన్నది. బికాస్ అది మ్యాటర్ అనుకున్నప్పుడు మ్యాటర్లా బిహేవ్ చేస్తుంది, ఎనర్జీ అన్నప్పుడు ఎనర్జీగా బిహేవ్ చేస్తుంది. పైగా ఆకాశము ఈజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ, ఆకాశం కూడా ఎనర్జీయే. కాబట్టి అది కూడా ఆకాశంలో మీరు వేసేయచ్చు, ఏమీ సందేహం అక్కర్లేదు. కాబట్టి ఘటముని సర్వత్రా ఆకాశం వ్యాపించింది. ఆ విధంగా ఆకాశమును కూడా సత్తు వ్యాపించింది. ఆకాశము శూన్యము అన్నారు ఎవరు? శూన్యవాదులు. దాన్ని మనస్సులో పెట్టుకుని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఆకాశము అంటే వాయిడ్, శూన్యం అనుకోద్దు, అది కూడా సతే. దీని మీద బ్రహ్మసూత్రాల్లో మంచి విచారం ఉంది. నాకు గుర్తులేవు ఆ యుక్తులు, చాలా అందమైన యుక్తులు. ఇప్పుడు పాఠం చదివినప్పుడు బయటకు వస్తారు. కాబట్టి ఆకాశం ఎలాగైతే ఘటాది పదార్థాలన్నింటినీ వ్యాపించి ఉందో, ఇంకా అంతకంటే పెద్ద దృష్టాంతం మీరు ఇవ్వలేరు. ఆకాశంతో ఆఖరి ఇంకేం దృష్టాంతం ఇస్తారు? ఆకాశంతో సహా, సాకాశం అన్నటువంటి సాకాశం జగత్, ఆకాశంతో సహా జగత్ అంతా కూడా సత్తు చేత వ్యాపించబడి ఉన్నది. ఇది సద్వాదము, సద్విద్య. సద్వాదం కాదు, సద్విద్య, జ్ఞానము, సత్తు యొక్క జ్ఞానం. సదేకమేవ సౌమ్యేతమగ్ర ఆసీత్. ఆ సత్తు యొక్క విద్య చాలా గొప్ప విద్య, సద్విద్య, చిద్విద్య. రేపు గణపతి ఉపనిషత్తు పుస్తకం ఆవిష్కరణ ఉంది, దాంట్లో ఉన్నాయి ఈ సద్విద్య సిద్విద్య అని. ఉన్నాయేమో అని గుర్తు నాకు. సో అక్కడ దాంట్లోనే ఉన్నట్టు గుర్తు, సద్విద్య చిద్విద్య. ఒకటో పుస్తకం ఒకటి సంపాదించి చదివితే మీకు తెలుసు. సద్విద్య చిద్విద్య. గణపతే, సత్తన్న గణపతే, చిత్తన్న గణపతే. గణపతి అంటే ఒక ఆయన మూల కూర్చొని పెద్ద పొట్ట వేసుకుని ఉండ్రాలు తింటూ ఉంటాడని, అది ఉంటే రూపకం. గణపతి సత్, గణపతి చిత్. మరి అలా చెప్తోంది గణపతి ఉపనిషత్. అది ఎలాగా, ఆ కథ ఏమిటి, రేపు సాయంకాలం ప్రోగ్రాంలో చూడండి. ఇది సంగతి. ఓకే. వినాశం, అదర్శనం, అభావం, అవ్యయస్య నవ్యేతి.
ఉపచయాపచయౌ నయాతీతి అవ్యయం తస్యావ్యయస్య. శంకరులు ప్రేమగా ప్రతిపదానికి అర్థం, ప్రతిపదార్థం, వ్యుత్పత్తి అన్నీ రాస్తారు గీతలో. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉపయోగించిన పదాలు కదండి, ఆ పదాల మీద ఒక ప్రీతి, ఆ ప్రేమ అన్నమాట. సో వినాశం అంటే సంస్కృతంలో నష్ అనే ధాతు ఉంది. నష్ అదర్శనే అని అర్థం, ధాతు పాఠం. సో నష్ అనే ధాతువుకి అదర్శనం అని అర్థం. అంటే దాని అభిప్రాయం ఏంటంటే, మనం ఏమనుకుంటాం, అంతా వినాశం అయిపోయింది అనుకుంటాం. వినాశం అయిపోయిందంటే లేకుండా పోయింది. లేకుండా పోతుందండి, ఉన్నది లేకుండా పోతుందా? మన దగ్గర లేకుండా పోయింది, ఇంకొకటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బు పెట్టారనుకోండి, అది విలాసం అయిపోయిందంటే వాళ్ళ దగ్గర విలాసం అయింది, ఇంకొకళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఇంకొక ఆయన ఆస్ట్రేలియాలోనో లేకపోతే ఎక్కడో ఉంటాడు హాయిగా. ఆయనేమి ఎక్కడికి పోదు, డబ్బు ఎక్కడికి పోతుంది? సో మన దగ్గర కనపడకుండా పోయిందంతే. కాబట్టి దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ వినాశ, కనపడక. అంచేతనే సంస్కృతంలో నష్ అదర్శన్, నాశము చెందింది అంటే కనపడకుండా పోయింది అని అర్థం. అభావం, అదర్శనం అని అర్థం. సరే, ప్రస్తుతంలో అభావం, అది లేకుండా చేసేయటం కుదరదు అని అర్థం. ఎందువల్ల? అవ్యయస్య, అది అవ్యయము. అవ్యయం అంటే ఏమిటి? నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య. అక్కడ ఉంది చూడండి, నవ్యేతి ఇది అవ్యయం. మధ్యలో ఇతర పదాలు ఉన్నాయి, వాటి గురించి మీరు చింత చేయొద్దు. విగ్రహవాక్యం నేను చెప్తున్నా. నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య. చెప్పండి, అలా మామూలుగా సంస్కృతంలో ఇలా చెప్తారు. చెప్పండి, నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య. నవ్యేతి మార్పులు చెందదు, ఇది కనుక అవ్యయం, అవ్యయం అనబడును. తస్య అవ్యయస్య. అవ్యయం ప్రథమా ఏకవచనం, దాన్ని షష్ఠిలోకి మార్చాలంటే తస్య వేస్తే షష్ఠిలోకి మార్పు. కొబ్బరి సుబ్రహ్మణ్య గారు ఇలా చెప్పించేవాడు. ఆ పదాలు అలా అంటే, సో అలాగే రాశారు ఆయన. నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య. అక్కడ ఉన్నది అవ్యయం కాదు, అవ్యయస్య. కాబట్టి అవ్యయంలో చెప్పి వ్యుత్పత్తి, దాన్ని అవ్యయస్యలోకి మార్చుకోవాలి, విభక్తి మార్చుకోవాలి, తచ్చబ్దం ప్రయోగించి మారుస్తారు. ఓకే, అయితే వ్యేతి, నవ్యేతి అంటే అర్థం ఏమిటి? ఉపచయ అపచయం నయాతి అని అర్థం దానికి. ఉపచయం అంటే పెరగడం, అపచయం అంటే సన్నగిల్లటం. లావుగా అవటం ఉపచయం, సన్నగా అయిపోవటం అపచయం. ఈ సత్ లావుగా అవడం కానీ అంటే వృద్ధి కానీ, సన్నగా అయిపోవడం అంటే హ్రాసము కానీ సత్తుకి లేవు. ఏమండి? ఇప్పుడు బంగారంతో మీరు ఏదైనా చేశారనుకోండి, నెక్లెస్ చేశారనుకోండి, నెక్లెస్ దొడ్డుగా ఉంది అయితే నెక్లెస్ సన్నంగా ఉంది అని, నెక్లెస్కి లావు సన్నంగానే బంగారానికి ఏముండదండి. అలాగే ఆ ఉన్న పదార్థము ఉన్నది అన్నప్పుడు, ఆ ఉన్నది ఏ రూపంలో ప్రకటమైనదో ఆ రూపము లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. ఉన్నది ఏమిటి? కొండ ఉన్నది, అక్కడ ఉనికి కొండ రూపంలో ఉంది. సో చిన్న రేణువు ఉన్నది, ఉనికి రేణువు రూపంలో ఉంది. సో అక్కడ ఆ కొండ అనే నామరూపాలు పెద్దవి, రేణువు అనే నామరూపాలు చిన్నవి. అంతేగాని ఉనికికి పెద్ద చిన్న ఏమీ లేదు. ఉనికిని చిన్నదిగా చేయటం, చిన్న ఉనికిని బ్లోట్ చేసి పెద్దదిగా చేయటం, ఇవేమీ జరగవు. ఉనికి ఎట్టి వికారములకు లోనుగాదు. నామరూపాలు మాత్రమే వికారాన్ని పొందుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? నామరూపముల యొక్క వికారాన్ని సత్తునందు ఆరోపిస్తాం. ఇది పెద్ద కన్ఫ్యూషన్. మొత్తం శాస్త్రాన్నంతనే 2 ముక్కల్లో చెప్పచ్చు. ఎలాగంటే, ది ఇన్ఫినిట్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ ది ఫైనైట్. దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూషన్ బిట్వీన్ ది టూ, అండ్ ది కన్ఫ్యూషన్ ఈజ్ ది కాజ్ ఆఫ్ సంసార, అండ్ ది ఎఫర్ట్ టు ఓవర్కమ్ దట్ కన్ఫ్యూషన్ ఈజ్ కాల్డ్ యోగా. అనంతము పరిచ్ఛిన్నమునందు ప్రకటమవుతూ ఉన్నది. బల్బు ఉందనుకోండి, బల్బు ఏమిటి? బల్బు పెసరంత ఉంది, పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్. కానీ దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ లిమిటెడ్ కాదు. ఎలక్ట్రిసిటీ సూర్యశక్తి,
సూర్యశక్తి ఎక్కడ లేదండి, ఎక్కడ ఉందన్నాం కంటే ఎక్కడ లేదు, అంతటా వ్యాపించి ఉన్నది శక్తి. శక్తిలో మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఒక రూపమే. కాబట్టి ఎలక్ట్రిసిటీ అంతటా వ్యాపించి ఉన్నది. వైర్లు కొని తీసుకోండి, మొత్తం అంతటా ఉంది ఎలక్ట్రిసిటీ. కానీ ఆ ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రవేశించినప్పుడు మనం ఏమనుకుంటాం, ఎలక్ట్రిసిటీ ఎంత ఉంది అంటే బల్బు ఎంత పొడుగుందో అంత పొడుగుంది అంటాడు వీడు. బల్బు ఎంత పొడుగుందో అంత పొడుగుందో ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీకి పొడుగు అనేది ఒకటి ఉంటుందా? ఉండదు. బల్బుకు ఉంటుంది కానీ ఎలక్ట్రిసిటీకి పొడుగు పొట్టి ఏమి ఉండవు. సో ఇక్కడ చిన్న బల్బు వేశారనుకోండి, చిన్న ఎలక్ట్రిసిటీ, పెద్ద ఎలక్ట్రిసిటీ. చిన్న ఎలక్ట్రిసిటీ తప్పదే. అంటే ఆ తప్పు ఎలా వచ్చింది? ద ఇన్ఫినిట్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ ది ఫైనైట్ అండ్ దేర్ ఈజ్ ఎ కన్ఫ్యూషన్ బిట్వీన్ ది టూ. అదే మనకి ఇక్కడ జీవితంలో కూడా. అండ్ యోగా అంటారు. యోగా అంటే సాధన. వాట్ ఈస్ ది సాధన? దిస్ యోగా కన్సిస్ట్స్ ఆఫ్ ఓవర్కమింగ్ దిస్ కన్ఫ్యూషన్. దట్ ఈస్ ది అల్టిమేట్ డెఫినేషన్ ఆఫ్ యోగా. ఎనీవే, సో అపచయములను పొందేది కాదు అవ్యయము. అసత్ అవ్యయము. తర్వాత నా ఏతత్ సదాక్షం బ్రహ్మ స్వేన రూపేణ యేతి వ్యభిచరతి నిరవయవత్వాత్ దేహాదివత్. సో అదే వ్యాఖ్యానం చేస్తున్నారు అవ్యయం. చూడండి, దేహం ఉందనుకోండి, దేహము ఉపచయము అపచయము ఉంటాయి. బరువు పెరగడం తగ్గడం ఉంటుంది. పుట్టినప్పుడు ఇంత ఉంటాడు, పెరిగి పెద్దవాడు అవుతాడు. పెద్ద వయస్సు వచ్చే కొలది కంటిన్యూస్గా సెల్స్ అన్నీ కూడా అవి ష్రింక్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతుంది బాడీ. క్రమక్రమంగా బరువు తగ్గిపోయి ఓసారి కూలిపోతుంది దేహం, దేహానికి. అంతేగాని సత్తు కాదు. సదాక్షం బ్రహ్మకి ఆ రకంగా అవదు. ఇప్పుడు చూడండి, సదాఖ్యం బ్రహ్మ, ఆ సత్ అనబడే పరబ్రహ్మ ఉన్నదే, దానికి ఒక రూపం ఉందనుకోండి. ఒక రూపం దానికి ఉంటే, రూపం ఉన్నది ఏదైనా సరే తప్పనిసరిగా అంతిమంగా వినాశాన్ని పొందుతుంది. 10 ఏళ్ళు కానీ 1000 ఏళ్ళు కానీ. తాబేలు 1000 ఏళ్ళు బతుకు, 1000 ఏళ్ళ తర్వాత అయినా చచ్చిపోవడం ఖాయం. డజంట్ మ్యాటర్. 100 ఏళ్ళు బతికారు, 1000 ఏళ్ళు బతికారు, ఇదో పిచ్చి లోకంలో అనవసరం. ఎందుకు? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి కానీ ఊరికే 10 ఏళ్ళు బతకడం 50 ఏళ్ళు బతకడం ఎందుకు? అది అనవసరం. నిజానికి ఆత్మజ్ఞాని యొక్క దృష్టికోణంలో ఈ కార్యక్రమం ఎండ్ అయితే మంచిది. ఎందుకంటే ఇదో వ్యాపారం, ఇదో పని. ఈ దేహాన్ని పోషిస్తూ ఉండడం, దానికి శుద్ధి చేస్తూ ఉండటం ఇదో పని. ఈ పని పూర్తయిపోయింది అనుకోండి, అక్కడికి పని అయిపోతే విశ్రాంతిగా ఉండొచ్చు అనేటువంటి ఒక ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ లెంగ్దీ లైఫ్ అన్నది ఇది ఆల్ నాన్ సెన్స్. లోకంలో కథలు, ఆయన 200 ఏళ్ళు ఉన్నాయట ఆయన వయస్సు. అయితే వాట్ డస్ ఇట్ మీన్? ఏమిటి? సో యూ వాంట్ టు గెయిన్ క్రెడిట్ ఫర్ దాట్? అంటే ఏమిటి, తెల్లటి గడ్డను చూపించి యూ వాంట్ టు గెయిన్ క్రెడిట్. ఇస్ దట్ ది థింగ్? నో, యూ షుడ్ నాట్ బి లైక్ దట్. కాబట్టి చూడండి, నా గడ్డ ఎంత తెల్లగా ఉందో, నేను ఎంత గొప్పవాడినో అంటే ఏం బాగుంటుంది. కాబట్టి అలాగ గొప్పతనం ఉండదు. కనుక జ్ఞానములకే ప్రాధాన్యం. దేహాదులకు ఈ ఉపచయ అపచయాలు ఉంటాయి. ఆత్మ చైతన్యానికి అనగా ఆ సత్ అనబడే బ్రహ్మకి ఇవే ఉండవు. ఎందుకంటే దాని స్వరూపము దేశమునకు పరిమితమై ఉండదు. దేశానికి పరిమితమై ఉంటే, దేశం అంటే స్పేస్, దేశం అంటే భారతదేశం తెలుగుదేశం అనుకున్నారు, స్పేస్ అని అర్థం. సో దేశానికి పరిమితమై ఉంటే ఎక్స్పాండ్ అయిందని, సన్నబడిందని. దేశమునకు మూలం ఆకాశమునకు, ఆకాశక బాప్ హై, ఆకాశానికి తండ్రి అంటే ఆకాశానికి మూలస్థానం అయితే దాని యందు ఈ ఆకాశ ధర్మములు పెరగడం తగ్గడం అన్నది ఉండవు. పెరగడం తగ్గడం ఆకాశం యొక్క మూల కారణానికి ఉండవు, ఆకాశానికి కూడా ఉండవు. ఆకాశంలో ఉన్న ఘటపటాదులకు ఉంటాయి. కాబట్టి దేహాదులకు ఉంటాయి తప్పిస్తే సత్తుకి పెరగడము తరగడము అన్నది ఏమీ ఉండదు. సో సత్ అన్నది సర్వవ్యాపకంగా నిరంతరంగా అలా ఉంటుంది. సో కాబట్టి స్వరూపత సత్ వ్యభిచరించదు అంటే అసత్తు కాదు అని అర్థం. వ్యభిచరించడం అంటే ఆపోజిట్ అవ్వటం. అలా అవ్వదు. ఉన్నది ఉంటుంది, లేకుండా పోదు. ఏమంటే ఉన్నది ఉంటే మీకు సమస్య ఏమిటి? మీకు బెంగ ఏమిటి? ఇప్పుడు ఓ నెక్లెస్ ఉంది, నెక్లెస్ పోయింది, నెక్లెస్ ఎక్కడికి పోలేదమ్మా, మీ మెడలో ఉండడానికి బదులు ఇంకోళ్ళ మెడలో ఉంది. దీంట్లో పోయింది దుఃఖం దేనికి? దుఃఖం? మీ మెడలో ఉండి బదులు ఇంకో మెడలో ఉంది. అసలు నన్ను అడిగితే నేను పండు తిందామని అక్కడ పెట్టుకున్నా, అది ఎవరిలో తినేశారు. పోనీ నాకు ఇంకా ఆకలిగా ఉంది కనుక కొద్ది గొప్ప దుఃఖించారని అర్థం ఉంది.
ఈ నెక్లెస్ కోసం దుఃఖించడం ఎందుకు? ఈ బరువు నేను మోసి బరువు ఇంకొకటి మోస్తుంటే అంతకంటే కావాల్సింది మహాభాగ్యం ఇంకేముంది? దిస్ నెక్లెస్ ఈజ్ లైక్ దట్. కాబట్టి ఎక్కడికి ఏదీ పోదు. ఉనికికి ఎప్పుడూ అభావం అనేది లేదు. ఉనికి ఉనికియే. కనుక ఆ పరబ్రహ్మ ఎప్పుడూ స్వరూపత వ్యభిచరించదు. కాబట్టి మనిషి ఉనికిలో ప్రతిష్ఠితుడై ఉండాలి. అహమస్మి అని అంటే అర్థం ఏంటి? అహం అంటే ఏంటండి? ఉనికి. నేను ఉన్నాను. సో గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ బీయింగ్. దాంట్లో ఆ బీయింగ్లో మీకు నేను అనేక సార్లు మెడిటేషన్లో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటా. నా 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 అభిప్రాయం ఏంటంటే ద స్టూడెంట్ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది బీయింగ్. ఎందుకంటే బీయింగ్లో ఉండగా వాడికి శోకాలు, మోహాలు, బెంగలు ఇవే ఉండవు. వీటి ఇష్యూస్ ఉండవు, సమస్యలు అనేవి ఉండవు. ఆ బీయింగ్ నుంచి బయటికి రాగానే సమస్యలు ఉంటాయి. కనీసం ఆ సత్యం తెలిస్తే ఆ బీయింగ్లో ఉంటే సమస్యలు ఉండకపోవడం అలాంటి పెట్టి బలం వస్తుంది, మనోబలం. అది ఆత్మకి సంబంధించిన బలం, ఆత్మబలం వస్తుంది. ఆత్మబలం ఉంటే మనస్సులో ప్రకటమవుతుంది. కాబట్టి బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ బీయింగ్. ఎందుకంటే అది ఏ సత్యము. హౌ? ఎలాగ ఎస్టాబ్లిష్ అవటం? మీ స్వరూపమేనండి. బీయింగ్ ఈజ్ యువర్ నేచర్. నేను అంటే ఏమిటో మీరు పరిశీలించి చూడండి. జస్ట్ వర్కౌట్ ఆన్ దట్ నేను, అహం. హోల్డ్ ఆన్ టు అహం. అహంను పట్టుకు చూడండి. అది బీయింగో అయితే మరోటో మీకే తెలుస్తుంది. మీకే తెలిసిపోతుంది బీయింగ్ అని. సత్ అదే సత్, అదే చిత్. దాంట్లో ఇష్యూస్ ఉండవు. ఈ సద్విద్య అంతా కూడా సాధకునికి ఆ మార్గంలో సాధకుడిని తర్ఫీదు ఇవ్వటం కోసం విద్య. విద్య అంటే జ్ఞానం. తర్వాత నాపి ఆత్మీయేనా ఆత్మీయాభావాత్ యథా దేవదత్తః ధనహాన్యావ్యేతి నత్వేవం బ్రహ్మవ్యేతి. ఇప్పుడు మనిషికి క్షయం, వ్యయము అంటే క్షయం. మనిషి క్షీణించిపోతాడు, రెండు రకాలుగా క్షీణించిపోతాడు. తనంత తానుగా క్షీణించిపోతాడు. అలాంటి వ్యయము, అలాంటి క్షీణించిపోవటం సత్తునకు, పరబ్రహ్మకు లేదు. ఒకప్పుడు మనిషి తనంత తానుగా క్షీణించకపోవచ్చు, తన వారు క్షీణించినప్పుడు తాను క్షీణించిపోతాడు. ఆత్మీయయ. సో ఆత్మీయయ నతో నాపి ఆత్మీయేనా అంటే వ్యతి. తన వాళ్ళు క్షీణించిపోతే వీడు క్షీణించిపోతాడు. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఆయనకి అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేస్తే క్షీణించిపోయాడు. క్షీణించిపోయాడు, చిక్కిపోయాడనో కృషించిపోయాడు. అది స్వేన వ్యతి, తనంత తానుగా క్షీణించిపోతున్నాడు. ఆయనకు అనారోగ్యం ఏం లేదు, బాగానే ఉన్నాడు. కానీ ఆయన కుమారుడికి అనారోగ్యమో, లేకపోతే కుమారుడు సరిగ్గా పరీక్ష పాస్ అవ్వకపోవటమో, ఏదో సంథింగ్. సంసారం ఉన్న తర్వాత గృహం అంటూ ఉంటే గృహఛిద్రాలు ఉంటాయి. గృహము గృహఛిద్రము దే గో టుగెదర్. దీంట్లో ఎక్సెప్షన్ ఎవడూ లేడు. బిర్లా గారికి లేదు ఎక్సెప్షన్, మీకు నాకు లెక్క. ఇప్పుడు బిర్లాలు అందరూ ఇప్పుడు కోర్టుల్లో పడున్నారు. దాని మీద వాళ్ళు అసెస్ కూడా చేసేసారు. ఈ కోర్టు కేసు ఎంత టైం పడుతుందని అసెస్ చేశారో తెలిసిన 15 ఏళ్ళు మినిమం పడుతుంది అని అప్పుడే మన లీగల్ పండిట్స్ చెప్పేశారు. షిబు సోరెన్ ఎప్పటి కేసు అది? 75. 75ది 2005లో సెల వేసింది. సెల వేయడం అంటారు. అది ఆ పదం మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఉన్న దోషం ఇప్పుడు పైకి వచ్చింది. ఎప్పుడప్పుడు వస్తుంది. భారతదేశంలో అయితే 30-40 ఏళ్లలో వస్తుంది. మామూలుగా అమెరికాలో ఉండే చోట అయితే 2-3 ఏళ్లలో వస్తుంది. 2-3 ఏళ్ళలో వచ్చేస్తుంది. అక్కడ అలాగా అంతలాగా సాగతీయరు దాన్ని. ఇటోటో తేల్చేస్తారు. మైక్ టైసన్ ఒకడు చేశాడు. చేస్తే వాడిని వెంటనే జైల్లో పెట్టేశాడు. జడ్జి గారు 7 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. జైల్లో బుద్ధిమంతుల్లో ప్రవర్తించాడు. ఆ ఏడాది తగ్గింది 6 ఏళ్ళు. 6 ఏళ్ళు అయిపోయింది, బయటకు వచ్చేసాడు. ఈ మధ్యనప్పుడే మళ్ళీ బాక్సింగ్ మొదలెట్టాడు. మొన్న ఓడిపోయాడు కూడా ఇంకోటి చేతిలో. నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే ఎక్కడ మాట 6 ఏళ్ళు 7 ఏళ్ళ అసలు ఎఫ్ఐఆర్ పిక్చర్లోకి వచ్చేప్పటికే 10 ఏళ్ళు పడుతుంది. బాంబే బ్లాస్ట్ చెప్పడమే 93 బ్లాస్ట్స్. ఏమై 12 ఏళ్ళు అయితే ఇంతదాకా వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడమే పూర్తవ్వలేదు. ఏదో అలా నడుస్తూ ఉంటుంది. వాడు ఎవడో 12 ఏళ్ల తర్వాత ఒకరిని పట్టుకుని బాంబే తీసుకొస్తే వాడు 2 గంటల్లో బెయిల్ తీసుకుని మళ్ళీ లేచకపోయాడు ఆఖరు. ఎనీవే, సో ఆత్మీయుడికి వినాశం లేకపోతే క్షీణత వస్తే నా వాడు లేకపోతే నాకు సంబంధించింది క్షీణించిపోయిందనే బెంగతోటి వీడు క్షీణించిపోతాడు. పునః అలా బ్రహ్మకు అలా అవుతుందా? ఇప్పుడు విష్ణువు గారు వైకుంఠంలో ఉండేవారు.
ఉంటుంటే ఓసారి లక్ష్మీదేవికి ఆయనకి కోపం వచ్చింది, ఆవిడికి ఆయన మీద కోపం వచ్చింది. కోపం వస్తే నాకు వైకుంఠం మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఆవిడ లేచకపోయింది. ఆవిడ భూలోకానికి వచ్చేస్తే విష్ణువు వైకుంఠంలో ఉండి పాపం చాలా చిక్కి కృంగి కృషించిపోయాడు లక్ష్మీదేవి యొక్క వియోగ దుఃఖం చేత. సో ఇది బాగుంది, ఇట్స్ ఓకే. బట్ పరమేశ్వరుని విషయంలో పరమాత్మ అలా అవ్వదు. మరి ఇలా ఎందుకు చెప్పారంటే అది ఇస్ ఎ స్టోరీ, దెర్ ఈజ్ సమ్ అల్టిమేట్ పర్పస్ ఫర్ దాట్. ఏదో ఉంటుంది దానికి సందేశం, కానీ ఆ స్టోరీని మీరు లిటరల్గా తీసుకోకూడదు. ఎందుకంటే విష్ణువు కంటే భిన్నంగా లక్ష్మి లేదు. విష్ణువు ఉండి లక్ష్మి ఉంటే అక్కడికి అది అద్వైతం అయిపోతుంది. ఇట్స్ ఎ ప్రాబ్లం. విష్ణు విల్ హ్యావ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ నార్మల్ ఫ్యామిలీ పీపుల్ హ్యావ్, మోర్ ఆర్ లెస్, కొంచెం అధికమో అల్పమో ఈ సమస్యలు అన్నీ ఉంటాయి. సో ది అభిప్రాయం ఏంటి, విష్ణువు కంటే భిన్నంగా లక్ష్మి లేదు. అంచేతనే పౌరాణికులు ఇలాంటి విషయాల్ని పౌరాణికులు సింబాలిక్గా చెప్తారు. వాళ్ళు ఏమని చెప్పారంటే లక్ష్మి అంటే ఏమీ లేదండి, ఆయన వక్షస్థలం మీద ఒక రేఖ ఉన్నది, శ్రీవత్సము అని అంట, ఒక రేఖ పుట్టుమత్స, అది బంగారు పుట్టుమత్స. బంగారం, లక్ష్మీదేవి అంటే బంగారం కదండి, నల్లగా ఉంటే బాగుండదు లక్ష్మీదేవి. కాబట్టి ఆ పుట్టుమచ్చ ఎలాంటి పుట్టుమచ్చ, నల్లని పుట్టుమచ్చ కాదు. మనుషులకి నల్లని పుట్టుమచ్చ, విష్ణువుకి నల్లని పుట్టుమచ్చ. సో విష్ణువు యొక్క పుట్టుమచ్చ బంగారపు రంగులో ప్రకాశించే పుట్టుమచ్చ, అది ఏ లక్ష్మీదేవి అని చెప్తారు. అంటే అర్థం ఏంటండి, ఆయన కంటే భిన్నంగా లేదు అని అర్థం. పార్వతీదేవి అర్ధనారీశ్వర రూపంగా ఉంటుంది అంటే పొగట వేషగాళ్ళు అర్ధనారీశ్వర వేషం వేస్తారు, అలా ఉంటుందని కాదు. సో అంటే ఆయన కంటే ఆవిడ భిన్నంగా లేదు, ఆయన ఆవిడ రెండు లేవు, ఒక్కటే తత్వాన్ని రెండుగా ఊరికే ఏదో ఒక దృష్టికోణంలో చెప్పారు. ఇప్పుడు కూడా మీరు కుటుంబంలో రెండు ఉంటుందా, ఒకటే ఉంటారా? ఒకటే. ఊరికే దేహాలు రెండు వేరైనా భార్యాభర్త దేహ భేదం ఉన్నప్పటికీ తత్వంలో భేదం ఏం లేదు. భార్య ఇవ్వాలంటేనే ఈయన ఇస్తాడు, ఈయన ఇవ్వాలంటేనే ఆవిడ ఇస్తుంది. అంటే అర్థం ఏంటి, ఒకటా రెండా? ఒకటే. కాబట్టి ఇంకే దేహభేదమే. కాబట్టి అదే కనుక ఇక్కడ పరబ్రహ్మకి ఆత్మీయ ఇంకోటి ఉంటే తను, తనవాడు లేకపోతే తనది అనేది ఉంటే, ఆ తనది లేక తనవాడు చిక్కిపోతే ఈయన చిక్కిపోతాడు. అలాంటిది లేదు, ఆత్మీయ అభావాలు. రెండవది లేదు. యథా దేవదత్త ధనహాన్యా వ్యయతి. ఆయన దృష్టాంతం ఎలాంటిది ఇచ్చారు? దృష్టాంతం మోడర్న్ దృష్టాంతం. దేవదత్తుడు అంటే సమ్ జెంట్లుమన్, ధనహాని అంటే పాపం ఏ బ్యాంకులోనో దాచుకున్నాడు, వాళ్ళు మూసేశారు ధనహాని. సో ఈ పూర్వం బ్యాంకుల్లో దాచుకునేవారు, అంతకు పూర్వం ఎక్కడ దాచుకునేవారు? లంకెల బిందెల్లో దాచుకునేవారు. ఇప్పుడు మళ్ళీ లంకెల బిందెల్లో దాచుకునే స్థితి వచ్చేసింది. ఎందుకంటే మీరు బ్యాంకులో దాచుకుంటే అది వస్తుందో రాదో తెలియదు, వడ్డీ ఎలాగూ లేదు. వడ్డీ ఏముంది, 4%, 5% పెద్ద వడ్డీయా? మేము మొన్న ఫిక్స్డ్ డిపాజిట్ వేసాం, మా బ్రహ్మ విద్యా కుటీర్ ఫిక్స్డ్ డిపాజిట్ 5.75% అని ఇచ్చి 6 కూడా ఇవ్వలేదు వాడు. సరే, కాబట్టి అంతకంటే లంకెల బిందులో పెట్టుకోవడం నయం. ఎందుకంటే ఈ 5.75% కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మూసేస్తాడో తెలియదు. ఇంతకుముందు బ్యాంకులు మూసేవారు కాదు, ఫైనాన్స్ కంపెనీలే మూసేవారు. అవన్నీ మూతపడిపోయాయి, చిట్టు కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు అవన్నీ మటాష్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు బ్యాంకులు వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అయిపోతాయి. కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఇంకా బితుకు అనే మాట ఈ పరిస్థితి. సో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒకటి ఉంది. దాని పరిస్థితి ఏమిటా అని నేను అప్పుడప్పుడు వాకప్ చేస్తూ ఉంటే నాకు మా మిత్రులు ఒక ఆయన చెప్పారు, అది షెడ్యూల్డ్ బ్యాంకులు అండి, మీరు చింత చేయకండి అని చెప్పారు. కాబట్టి ఏదో ప్రశాంతంగా ఉన్నాం తాత్కాలికంగా, చూద్దాం, లెటస్ సీ వాట్ హ్యాపెన్స్. ఎనీవే, కనుక ధనహాన్యా వ్యతి, ధనం పోయిందనుకోండి. ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు, బ్యాంకర్ ప్రాణం ఏమిటండి? మనీ పోయిందనుకోండి, హీఈస్ నథింగ్. వితౌట్ మనీ హీఈస్ నథింగ్. వితౌట్ ల్యాండ్ భూస్వాం ఉంటాడు, వితౌట్ ల్యాండ్ హీఈస్ నథింగ్. ప్రొఫెసర్ ఉంటాడు, వితౌట్ నాలెడ్జ్ అంటే వితౌట్ దట్ ఆ ఎడ్యుకేషన్ హీఈస్ నథింగ్. కానీ ఆత్మపూర్ణము, ఆ సత్యం తెలుసుకోకపోవడం చేత ఈ సమస్యలన్నీ వస్తాయి. కనుక పరబ్రహ్మ పూర్ణము కనుక దాని యందు వ్యయాదులు లేవు. వ్యయం ద్వివిధం, స్వరూపత వ్యయం, ఆత్మీయ వ్యయం చేత వ్యయం. ఈ రెండు రకముల వ్యయము పరబ్రహ్మ యందు లేదు. అతః అవ్యయస్యాస్య బ్రహ్మణో వినాశం న కశ్చిత్ కర్తుమర్హతి.
కాబట్టి ఈ సద్రూపమైన పరబ్రహ్మ అవ్యయము. అవ్యయ పదం వ్యాఖ్యానం అయిపోయింది. అవ్యయం గనక దీనికి వినాశం చేసేది ఎవళ్ళు లేరు. ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా ఒకటే, అదే అంటారు. న కశ్చిదాత్మానం వినాశయితుం శక్నోతి ఈశ్వరోపి. ఇంకెంతకంటే ఏం చెప్పాలండి? మీ ఆత్మస్వరూపాన్ని ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు. చూడండి శంకర్లు ఎలా మాట్లాడతారు. ఇంతకంటే ఆత్మవిశ్వాసం చెప్పి చదువు మరొకటి లేదు. కాబట్టి ఆత్మస్వరూపం తెలియకపోవడం చేతనే ఇన్ని బెంగలు భయాలు. దేవుడికి భయపడ్డం ఏంటండి? దేవుడు నా స్వరూపం అయి ఉంటే దేవుడికి భయపడ్డం ఏంటి? సో దేవుడికి కూడా భయపడితే, ఇప్పుడు ఇంట్లో భర్తకి భార్య భయపడిందంటే వాడు ఎలాంటి భర్త? వాడు ఏం భర్త వాడు? అలాగే భార్యకి భర్త భయపడ్డాడంటే ఆవిడ ఏం ప్రేమ చూపిస్తున్నట్టు? కాబట్టి దేవుడి విషయంలో భయపడ్డం అనే ప్రసక్తే ఉండకూడదు. సో కాబట్టి ఆత్మ అని దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకో తెలుసిన? ఆత్మా హి బ్రహ్మ స్వాత్మని చ క్రియా విరోధాత్. ఆత్మని దేవుడు కూడా ఎందుకు చేయలేడో తెలుసిన? ఆత్మయే దేవుడు కనుక. ఆత్మాచ బ్రహ్మ. పోనీ ఆత్మ తనను తాను నాశనం చేసుకోవచ్చుగా. అంటే అపరిచ్ఛిన్నమైన నిరవయవమైన చైతన్యము తనని తాను నాశనం చేసుకోలేదు. స్వాత్మని క్రియా విరోధాత్. అంటే మీరు అనొచ్చు, అదేమిటండి ఎవడైనా కత్తి తీసుకుని తాను పొడుచుకోవచ్చు కదా అని. నో, కత్తి తీసుకుని తనను తాను పొడుచుకోలేడు. కత్తి తీసుకుని తనకంటే భిన్నంగా ఉండే దేహాన్ని పొడవగలుగుతాడు. దేహం ఆత్మని ఎవడు చెప్పాడు నీకు? ఆత్మ చైతన్యాన్ని, ప్రాణశక్తిని పొడవగలడా? చైతన్యాన్ని పొడవగలడా? దేహాన్ని పొడవగలుగుతాడు. దేహం తనకంటే భిన్నంగానే ఉంది కానీ తను కానే కాదు. కాబట్టి స్వాత్మని క్రియా విరోధాత్. ఆత్మయందు క్రియని చేయుట అనేది లేదు. కాబట్టి బ్రహ్మ ఆత్మ ఒకటే కనుక సో ఆత్మని వినాశం చేయటం పరబ్రహ్మకి కూడా ఈశ్వరుడికి కూడా సంభవం కాదు. దీని మీద 1-2 అంశాలు ఇంకా నేను చెప్పాల్సి ఉన్నాయి. మళ్ళీ క్లాస్లో చెప్తాను, రేపే చెప్తాను. ఓం పూర్ణముద రేపు లేదు, ఒక చిన్న మనవి. పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చూడండి.